భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మిజైళ్లను ప్రయోగించింది అని ఆత్మహత్య డ్రోన్లు అని చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం ఆపరేషన్ మీద 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశం నిర్వహించబోతూ ఉంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పి భారత్ అటాక్ చేసిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడితే భారత్ కూడా ప్రతిగా కాల్పులు జరుపుతూ ఉంది. అక్కడ కాల్పులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో విమానాశ్రయాలు మూసివేశారు. ఉత్తర భారతదేశంలో విమానాశ్రయాలు మూసివేశారు. సరిహద్దుల వెంబడి బలగాలను తరలిస్తూ ఉన్నారు. ఈరోజు భారత్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్లలో మనకు తెలంగాణలో హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కూడా ఉన్నాయి. అయితే భారత్ ఏమో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసామని చెబుతూ ఉంటే పాకిస్తాన్ ఏమో లేదు, పౌరులు మసీదులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. భారత్ దాడుల మీద పాకిస్తాన్ ప్రధానమంత్రి స్పందించారు. ఆయన భారత్ పేరు ప్రస్తావించకుండానే శత్రువులు పాకిస్తాన్లోని 5 చోట్ల పిరికిపంద చర్యలకు పాల్పడ్డారని, ఈ చర్యలను యుద్ధ చర్యలుగానే మేము భావిస్తున్నామని, వీటికి ధీటైన సమాధానం చెప్పే హక్కు పాకిస్తాన్కు ఉందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి అయితే అంతర్జాతీయ మీడియా రండి, చిన్నపిల్లలు మహిళలు కూడా చనిపోయారంటున్నారు. ఉగ్రవాద స్థావరాలు కాదు, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే దాడులు చేశారని చెప్పి అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి చెబుతూ ఉన్నారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి అయితే సంయమనం పాటించాలని చెబుతూ ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఆయన మాట్లాడుతూ, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాల గురించి చాలా ఆందోళన చెందుతున్నాము అని, 2 దేశాలు సైనిక సంయమనం పాటించాలని, భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదు అని చెప్పి, భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదు అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ రిప్రజెంటేటివ్ అయితే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ సంఘర్షణ ఆగాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఈ పాకిస్తాన్లోని కొన్ని స్థావరాల మీద అటాక్ చేయడం మీద భారత్ తన మిత్ర దేశాలు అమెరికా, యూకే, రష్యా, యుఏఈ, సౌదీ అరేబియా వీళ్ళకైతే సమాచారం అందించారో, వాళ్ళకి ఎందుకు అటాక్స్ చేయాల్సి వచ్చిందో వివరించారు. భారత ఉన్నతాధికారులు ఆయా దేశాల రిప్రజెంటేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక పక్క పాకిస్తాన్ అటాక్స్ మీద అమెరికాకు ఫిర్యాదు చేసింది. మా దగ్గర అంత సమాచారం ఉంది అని అమెరికా చెప్పినట్లుగా అయితే మీడియా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వెరస్ మొత్తం మీద ఈరోజు 10 గంటలకు సైన్యం ఆర్మీ పెట్టే ప్రెస్ మీట్, ఏం ప్రకటన చేయబోతున్నారు అన్నది ఆసక్తికరం. పాకిస్తాన్ ఎలా స్పందించబోతుంది అనేది ఆసక్తికరం. భారత్ తర్వాత స్టెప్ ఏంటి అన్నది మంచి ఇంట్రెస్టింగ్ చూడాలి. ఓవరాల్గా అన్ని సమస్యపై శాంతియుత వాతావరణం నెలకొనాలి అని చెప్పి ప్రతి పౌరుడైతే ఖచ్చితంగా ఆకాంక్షించాలి.